పరిశుద్ధమైనటువంటి బలను సమీపించబోయేటువంటి ముందుగా దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకున్నాం. ఇక్కడ ఉన్నటువంటి సంఘటన మనందరికీ తెలుసు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక ప్రదేశానికి ఆయన వచ్చినప్పుడు ఒక కుష్ఠరోగి ఆయన మోకరించాడు యేసు ప్రభు ఎదుటిగా. అంతేకాకుండా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్తున్నాడు. అంటే ప్రభు ఇష్టాన్ని కోరుకుంటున్నాడు, ప్రభు ఇష్టాన్ని కోరుకుంటున్నాడు ప్రియులారా. అంతేకాకుండా మనం గమనించినట్లయితే బయట తలుపేసిరండి అన్న. మరి గమనిస్తున్నట్లయితే ఆయనను వేడుకుంటున్నాడు, ప్రాధేయపడుతున్నాడు. అంతేకాకుండా మనం గమనించినట్లయితే ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ దృక్పథంతో ప్రభు దగ్గరికి వచ్చినట్లుగా చూస్తున్నాం. ఇతను ఎప్పుడు వచ్చాడండి? కుష్ఠరోగంతో ఉన్నాడు, రోగంతో ఉన్నాడు, బాధతో ఉన్నాడు, ఇబ్బందితో ఉన్నాడు. ఈ రోజున మన యొక్క జీవితాలను కూడా పరిశీలన చేసుకుందాం ప్రియులారా. పరిశుద్ధమైన బలలో చేయి వేయక మునుపు ఈ రోజున మనం ఎలా ఉన్నాం? ఇక్కడ ఉన్నటువంటి రోగి తన యొక్క అవసరతలో ప్రభు చిత్తాన్ని కోరాడు. తన అవసరతలో వచ్చేసేది ప్రభువా నన్ను బాగు చేయి అని అంటలా. ప్రభువా నీకు ఇష్టమైతే, నీ చిత్తమైతే, నీ చిత్తాన్ని బట్టి నన్ను బాగు చేయి అని అడుగుతున్నాడు. ఎంత గొప్ప వ్యక్తిగా కనిపిస్తున్నాడు ప్రియులరా. అంటే అవసరతలో ఉన్నప్పుడు ప్రభు యొక్క ఇష్టాన్ని కోరుతున్నాడు. అయితే ప్రియులరా, అవసరత తీరిపోయిన తర్వాత ప్రభు చిత్తాన్ని చేయడానికి సుముఖత ఉందా అనేది ప్రశ్న. ఇక్కడ చూడండి, యేసు ప్రభు వారు ఏం చేశాడు? వెంటనే నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడవు కమ్మని చెప్పి 42వ వచనంలో ఏమన్నా అంటే, వెంటనే కుష్ఠరోగం వారిని విడిచెను కనుక వాడు శుద్ధుడాయను. 41వ వచనంలో ప్రభు అన్నాడు, నాకు ఇష్టమేనయ్యా శుద్ధుడవుక అని చెప్పి అతన్ని ముట్టాడు. వెంటనే అతను బాగైపోయాడు. బాగైపోయిన తర్వాత యేసు ప్రభు వారు ఏం చెప్తున్నాడో చూద్దాం ప్రియులారా. 44వ వచనం ఏమన్నాడు తెలుసండి? నీవు ఎవరితో ఏమీ చెప్పకు సుమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనబరుచుకోవాలి. నీవు శుద్ధుడు అయినందుకు మోషే నియమించిన కానుకలను సమర్పించమని వానికి ఖండితముగా ఆజ్ఞాపించి వెంటనే వానిని పంపివేశను. ప్రభు చెప్పినటువంటి మొట్టమొదటి మాట 43వ వచనంలో, అప్పుడు ఆయన ఎవనితోనూ ఏమీ చెప్పొద్దు, డోంట్ టెల్ ఎనీథింగ్ టు అదర్స్ అని అంటున్నాడు. ప్రభు చెప్పే మాట చాలా ఇంపార్టెంట్ అండి. అదే ఆయన చిత్తం, అదే ఆయన చిత్తం. నువ్వు యేసు ప్రభువును గుర్తెరిగిన తర్వాత వాక్యాన్ని కొద్దిగా గొప్ప తెలుసుకున్న తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉంటావు, నా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ ఉంటాను. ఇది ప్రభు కోరుకున్నాళ్లే అని వెళ్ళిపోతూ ఉంటాం, ఇది ప్రభు చెప్పేళ్లే అని వెళ్ళిపోతూ ఉంటాం. ఇప్పుడు మనం క్లినిక్ ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాం. ఏమండి, ఇంత పెద్ద స్థలం ఉంది, బయట స్థలం ఉంది, ఏదో ఒకటి చేసుకొని గబగబు కట్టేయటం కాదు. ఎందుకు మనం వెయిట్ చేస్తున్నాం? ఎందుకు మనం ప్రార్థన చేస్తున్నాం? ఏమండి, నిశ్చితంగా ఆయన గైడ్ లైన్స్లో మనం ముందుకు వెళ్ళాలి అనేటువంటిది. ప్రభు అసలు ఆలోచన ఇచ్చి ఇక్కడ ఈ ప్లేస్ని ఇచ్చిందే మందిరం కోసం, పరిచర్య కోసం. ఏమండి, రాబోయే దినాల్లో మరి బైబిల్ స్కూల్ లాంటివి కానీ ఇంకా రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేసే నిమిత్తమై ప్రభు ఇంత గొప్ప ఏర్పాటును చేశాడు. కనుక ప్రియులారా, గమనిస్తూ ఉన్నట్లయితే వాటిల్లో నిశ్చితంగా ప్రభు యొక్క చిత్తాన్ని కనుక్కుంటూ స్టెప్ బై స్టెప్ ముందుకు వేయాలి. ఏ టైంలో, ఏ రోజున, ఏ గంటలో మనం ప్రభు స్టార్ట్ చేసుకుని ముందుకు వెళ్ళాలి. అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. యోహాను సువార్త 2వ అధ్యాయంలో కానా వివాహంలో మరి ద్రాక్షారసం అయిపోయింది. మరియమ్మ తల్లి గారు వచ్చేసి అయ్యా ద్రాక్షారసం అయిపోయింది, నువ్వేమైనా చేయకూడదా అంది. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? అమ్మా నా సమయం ఇంకా రాలా, మై టైమ్ ఈజ్ నాట్ ఎట్ కమ్ అన్నాడు. ఇంకా నా సమయం రాలా అంటే సమయానుకూలంగా ప్రభువు చేస్తాడు పని. అర్థమైందండి? తగిన సమయమందు మిమ్మును ఆయన హెచ్చించినట్టు అంటాడు 1 పేతురు 5వ అధ్యాయంలో. తగిన సమయం, దేవుని సమయం అదే. సో వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద టైమ్ ఆఫ్ గాడ్ అన్నమాట. ఇన్ హిస్ టైమ్. ఒక ఇంగ్లీష్లో ఒక కోరస్ ఒక వ్యక్తి రాశాడు, ఇన్ హిస్ టైమ్ హీ మేక్స్ ఆల్ థింగ్స్ బ్యూటిఫుల్ అని. కనుక ఆయన సమయంలో ఆయన తప్పక తన కార్యాలు నెరవేర్తిస్తాడు, ఖచ్చితంగా చక్కగా చేస్తాడు. కనుక ప్రియులారా, ఇక్కడ గమనిస్తున్నట్లయితే ప్రభు దగ్గరికి
అవసరతలో ఉన్నప్పుడు ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయయ్యా అని మోకాళ్ళు నొచ్చాడు, సాష్టాంగపడ్డాడు. ప్రియులరా, ప్రభువును ప్రాధేయపడ్డాడు, ప్రార్థన చేశాడు, అన్నీ బాగానే ఉన్నాయి. అయితే స్వస్థత పొందుకున్న తర్వాత ప్రభు చెప్పినటువంటి మాటకు వాల్యూ లేకుండా పోయింది. ఎలా? ప్రభు ఏం చెప్పాడు? ఎవరితో ఏమీ నువ్వు మాట్లాడకూడదు, ఎవరికి చెప్పొద్దని చెప్పాడు. అప్పుడు ఏమైంది ప్రియులరా? చూడండి 45వ వచనం. అయితే వాడు వెళ్ళి దానిని గూర్చి విస్తారముగా ప్రకటించుటకును ఆ సంగతి ప్రచురము చేయుటకును ఆరంభించెను. అదేంటండి? యేసు ప్రభు చేసిన గొప్ప కార్యాన్ని ఇతరులకు చెప్పడం సాక్ష్యమే కదా, చెప్పడంలో తప్పు లేదు కదా అని నీవు నేను మనందరం అనుకోవచ్చు. కానీ ప్రభు ఖండితంగా ఆజ్ఞాపించాడు. మరికొంతమందికి మీరు వెళ్ళి చెప్పండి అన్నాడు. మీరు వెళ్ళి నీకు జరిగినవన్నీ కూడా అందరికి చెప్పన్నాడు. కానీ కొంతమంది విషయంలో ప్రభు చెప్పాడు, నువ్వేం చెప్పొద్దు. ఫస్ట్ నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? నీవు యాజకుడి దగ్గరికి వెళ్ళు. తర్వాత నువ్వేం చేయాలి తెలుసా? మోషే నియమించినటువంటి కానుకలు మందిరంలో అర్పించు. ఆ తర్వాతే నెక్స్ట్ ఇవన్నీ కూడా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఇక్కడ ప్రభు ఇతంతో చెప్పినటువంటి మాట, నువ్వెవరితో ఏమీ చెప్పొద్దు అని మాట ఖండితంగా చెప్తే 45వ వచనంలో అయితే వాడు వెళ్ళి దానిని గూర్చి విస్తారంగా ప్రకటిస్తున్నాడంట ఆవేశంతో. చాలామంది ఓవర్గా మాట్లాడేస్తూ ఉంటారు. ఎదుటి వ్యక్తి యొక్క అవసరతలు కూడా గుర్తించరు. అసలు ప్రభు ఏం చెప్పాడో కూడా గమనించుకోరు చాలామంది. నీకు తెలిసిందంతా పోయి ఆ సోది అంతా చెప్పేస్తా ఉంటావు. ఒక పెద్ద మైకు చెప్పి ఎదుటి వ్యక్తి యొక్క బుర్ర తినేస్తావు. వాళ్ళు జీవితంలో దేవుని వైపు చూడటానికి కూడా భయపడేటువంటి విధంగా చేసేస్తారు కొంతమంది. బీ కేర్ఫుల్. మాటలాడుటకు ఎలా ఉండాలంటమ్మా? మనం గత వారం చూసాం, నిదానంగా ఉండాలి, వినడానికి వేగిరపడాలి. ప్రభు ఏం చెప్తున్నాడో ఆలోచన చేయాలి ప్రియులారా. ప్రభు ఎద్దు కూర్చోవాలి, ప్రార్థన చేయాలి. ఈ దినమంతటి కొరకే ప్రభు నీతో చెప్పేటువంటి మాటలు ఆలకించాలి. వాక్యం ద్వారా ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా బిహేవ్ చేయాలి, ఎవరికి ఎలా ప్రత్యుత్తరం చెప్పాలి. ప్రభు నీతో మాట్లాడే దేవుడుగా ఉన్నాడు. నువ్వు దేవుని బిడ్డవేనా? నీ బిడ్డలు నీతోనే ఉన్నారా? నీ బిడ్డలు నీ మాట వింటున్నారా? పక్కింటి వాళ్ళ మాట వింటున్నారా? నువ్వు దేవుని బిడ్డవైతే దేవుని మాట వినాలి. దేవుని మాట వినేటట్టుగా దేవునికి దగ్గరగా ఉన్నావా? ఆయన వాక్యాన్ని వింటున్నావా? ఇతను దగ్గరే ఉన్నాడు, స్వస్థత కూడా పొందుకున్నాడు. అవసరతలో ఉన్నప్పుడు మాత్రం ప్రభువా నీ చిత్తం జరిగించన్నాడు. అవసరత తీరిపోయిన తర్వాత ప్రభువు చిత్తాన్ని త్రోచి అవతల పడేసేసాడు. తన ఇష్టాన్ని నెరవేరుస్తున్నాడు ప్రియులారా. హీ వాజ్ గోయింగ్ అకార్డింగ్ టు హిజ్ విల్, హీ వాజ్ ప్రీచింగ్ అకార్డింగ్ టు హిజ్ ఓన్ వే. ఈ రోజున ప్రభు ద్వారా రక్షింపబడిన నీవు, ప్రభు ద్వారా నీ పాపాల నుంచి విడుదల పొందుకున్నటువంటి నీవు, అయ్యో ప్రభు అని ఏడ్చి ప్రభు ఎదురు కన్నీళ్లు పెట్టుకుంటే నీ పాపాలు కడిగి నీకు రక్షణ వస్త్రాన్ని ప్రభు ధరింపజేశాడు. అటువంటి ప్రభువు నీ రక్షణకర్తగా ఉంటుండగా ఈ రోజున ప్రభు చెప్పినట్టుగా నీ జీవితం నడుస్తుందా? ప్రభు చెప్పినట్టుగా నువ్వు ముందుకు వెళ్తున్నావా? ప్రభు ఏం చెప్తున్నాడు నీ జీవితంలో తెలుసుకుంటున్నావా? వాక్యాన్ని చదువుతున్నావా? బైబిల్ చదువుతున్నావా? బైబిల్ ఉందా నీ దగ్గర? ఏమండి, అందరి దగ్గర కాస్ట్లీ మొబైల్స్ ఉంటాయి. బైబిల్ ఉందా నీ దగ్గర? బైబిల్ పెట్టుకోవటానికి మన దగ్గర సిగ్గు, మొబైల్ పట్టుకోవటానికి మాత్రం సిగ్గు లేదు మనకి. అర్థమైందండి? బైబిల్ మన దగ్గర పెట్టుకోవాలి. నీకు తీరుకున్నప్పుడల్లా బైబిల్ చదువుకోవచ్చు. నువ్వు ఏ ఉద్యోగంలో ఉన్నప్పటికీ కూడా తీరికున్నప్పుడు నువ్వు మొబైల్ చూసుకోవట్లా, ఇతరులతో గంటల ముచ్చట్లాడుకోవట్లా, బైబిల్ పెట్టుకోవటంలో తప్పేంటి? నిన్నెవరేమనుకోరు. అర్థమైందండి? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ అవసరతలు తీరిన తర్వాత ప్రభు చిత్తాన్ని చేస్తున్నావా? ఇక్కడ ఈ వ్యక్తి ప్రభు చెప్పిన మాటను మరి ప్రక్కన పెట్టేసేసి ప్రభువుని గురించి, తనకు జరిగిన కార్యాన్ని గురించి ప్రకటించడం ప్రారంభం చేశాడు. దానివల్ల ఏమైందండి ప్రాబ్లం అన్నట్లయితే చూడండి 45వ వచనం, మార్క్స్ వార్త 1వ అధ్యాయం 45వ వచనం మధ్యలో, ఆ సంగతి ప్రచురం చేయుటకు ఆరంభించును కనుక ఆయన ఇక పట్టణములో బహిరంగముగా ప్రవేశింపలేక వెలుపల అరణ్య ప్రదేశముల్లో ఉండెను. ప్రియులారా, మరి టౌన్ ఏరియాలో, సిటీ ఏరియాలో బహిరంగంగా తిరగలేకపోయాడు. ఏ ప్రదేశంలో అయితే ఆయన పరిచర్య చేయాలనుకున్నాడేమో ప్రభువారు, ఆ ప్రదేశానికి ఈ వ్యక్తి వల్ల దారులు మూసుకుపోయినాయి. అనేక సందర్భాల్లో
ఏ కుటుంబంలో అయితే సువార్త ప్రకటించడానికి, ప్రభు రక్షణ కార్యం చేయడానికి సిద్ధంగా ఉంటాడో, నీ అవిధేయత మూలంగా, నీ ఓవర్ యాక్షన్ మూలంగా, నీ నోరు బారేసుకోవటం మూలంగా, నీ తొందరపాటుతనం మూలంగా, నీకు వచ్చిన ఎలా ఇతరులకు చెప్పేద్దాం అనేటువంటి ఆతృత మూలంగా ప్రభు యొక్క రాజ్యపు పని మూతపడిపోతుందేమో, అడ్డుబండ అయిపోతున్నావేమో, అడ్డుగోడగా తయారైపోతున్నావేమో. బీ కేర్ఫుల్, జాగ్రత్త. తొందరపడద్దు, ఆవేశపడద్దు. ప్రభువు చెప్పినట్టుగా నడుచుకోవాలి. ఆయన నీతో చెప్పింది చెయ్యాలి, చెయ్యమన్నప్పుడు చెయ్యాలి. ప్రియులారా, తొందరపడద్దు, ఆవేశపడద్దు. అనేక మంది ఆవేశపడి వాతలేపుచ్చుకున్నారు. అనేక మంది తొందరపడి పడిపోయిన వాళ్ళు ఉన్నారు. అనేక మంది తొందరపడి గుంట్లో పడిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ప్రియమైనటువంటి వాళ్ళరా, చాలామంది తమ యొక్క జీవితాల్లో తొందరపడి ఆవేశపడి, ఆ అమ్మాయి అంటే నాకు ఇష్టం, ఆ అబ్బాయి అంటే నాకు ఇష్టం, ఆవేశపడి పెళ్లిళ్ళు చేసుకున్నటువంటి చాలామంది కూడా తమ జీవితాల్లో సమస్యలు, ఇబ్బందులు ఎదురైనప్పుడు ఎంత మదన పడతా ఉంటారో చాలామంది జీవితాల్లో మనం గమనించవచ్చు. ప్రియులారా, కొన్ని కుటుంబాలు అయితే ఆవేశపడి ఇష్టపడి పెళ్లి చేసుకున్నటువంటి మరి అటువంటి జంటలు కూడా విడిపోయిన కేసులు బోల్డెన్ ఉన్నాయి. ప్రియులారా, కనుక తొందరపడద్దు, ఆవేశపడద్దు. ప్రభు చిత్తాన్ని కనుక్కో. కొద్దిగా లేట్ అవుతున్నా ఆవేశపడద్దు, తొందరపడద్దు. ప్రభు చిత్తం చేయటం మన జీవితాలకి మేలుకరం. బైబిల్ గ్రంథంలో నుంచి ఒక ఇద్దరు గురించి మనం చూస్తాం ప్రియులారా, చాలా క్లుప్తంగా. చూడండి, మనందరికీ తెలిసినటువంటి సౌలు రాజు, ఇశ్రాయేలీయులకి మొట్టమొదటి రాజు. ఈ మొట్టమొదటి రాజుని ప్రభువే ఏర్పాటు చేశాడు. ఎందుకంటే ప్రియమైనటువంటి వాళ్ళరా, సమూయేలు వృద్ధుడైపోయాడు. సమూయేలు యొక్క కుమారులు సమూయేలు వంటి నిజాయితీ పరులు కాదు. అటువంటి సమయంలో ప్రజలందరికీ ఒక ఆలోచన వచ్చింది, అయ్యా అందరికీ ఉన్నట్లే మాకు కూడా ఒక రాజును చేసి పెట్టని సమూయేలుని అడిగారు. అప్పుడు సమూయేలు చాలా బాధపడ్డాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, సమూయేలు అంట ఒక రాత్రి అంతా కూడా ఆయన ఏం చేస్తున్నాడండి, బాధపడతా ఉన్నాడు. ప్రియులారా, ఎలాగో తెలుసా? చూద్దాం. బైబిల్ గ్రంథాన్ని గమనించినట్లయితే మొదటి సమూయేలు పుస్తకం ప్రియులారా 8వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. 6వ వచనం, మాకు న్యాయము తీర్చుటకై రాజును నియమింపమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండను గనుక సమూయేలు ఏం చేశాడంట, ప్రార్థన చేశాడు. నీకు పరిస్థితులు ప్రతికూలంగా వస్తాయేమో, విపరీతంగా వస్తాయేమో, నీ మాట విననటువంటి పరిస్థితులు వస్తాయేమో, అసలు నీ మాట చెల్లుబాటు కాని పరిస్థితులు వస్తాయేమో, నీకు నచ్చనివి జరిగిపోతూ ఉంటాయేమో, అన్నీ ప్రతికూలంగా ఉన్నాయి. ఆ ప్రతికూలంగా ఉన్న మూమెంట్లో అసహనంతో ఊగిపోవటం కాదు, అందరి మీద నోరు బారేసుకోవటం కాదు, కొట్లాడటానికి వెళ్ళిపోవటం కాదు, నిన్ను నువ్వు ఆత్మహత్య జోలికో ఇంకా వేరే దానికి వెళ్ళిపోవటం కాదు. సమూయేలు చేస్తున్నాడు. ప్రతికూలమైన పరిస్థితిలో ఏం చేస్తున్నాడండి, వెంటనే ప్రభువుని ఆశ్రయించాడు. ప్రభు దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువుకు ప్రార్థన చేశాడంట. అప్పుడు ఏమైందండి, 7వ వచనంలో ప్రభు అంటున్నాడు, అయ్యా వారు నిన్ను కాదు విసర్జించింది, తమను ఏలకుండా నన్నే విసర్జించారు. కాబట్టి నేను చెప్పినట్లుగా వాళ్ళకు ఒక రాజును చేసి పెట్టాను అన్నాడు. కనుక ప్రభువారు మరి తన ఆలోచనని వ్యక్తపరిచాడు. ఏంటనంటే రాజును చేసి పెట్టాలి. బెన్యామీను గోత్రానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తిని నువ్వు అభిషేకించాలని ప్రభు అంతా ప్లాన్ ఇచ్చేశాడు. అయిపోయింది ప్రియులారా. మరి సమూయేలు సౌలును కనుగొన్నాడు, సౌలుతో మాట్లాడేశాడు, అంతా అయిపోయింది. ఏమని చెప్తున్నాడు తెలుసండి? 10వ అధ్యాయం 1వ వచనంలో గమనిస్తే, అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలం పోసి అతను ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించి ఉన్నాడని చెప్పి ఇలాగూ సెలవిచ్చాను. తైలం పోసేసాడు తల మీద, రాజుగా అభిషేకించేశాడు. ఏమండి, ఇక కార్యక్రమమే తరువాయి. సో నిర్ణయం అయితే అయిపోయింది. ప్రవక్త ద్వారా నియుక్తి చేయబడ్డాడు, అయిపోయింది రాజుగా. ప్రియులరా, మరి ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు. ఎవరు? సమూయేలు. ఎవరికి? సౌలు రాజుకి. చూడండి 8వ వచనం, 10వ అధ్యాయం 8వ వచనం, 1 సమూయేలు. నాకంటే ముందు నీవు గిల్గాలునకు వెళ్ళగా దహన బలులను సమాధాన బలులను అర్పించుటకై నేను నీ యొద్దకు దిగివత్తును. నేను నీ యొద్దకు వచ్చి నీవు చేయవలసిన దానిని నీకు తెలియజేయ వరకు 7 దినముల పాటు నీవు అచ్చట నిలువవలెను. నాకంటే ముందుగా నువ్వు గిల్గాలు వెళ్ళాలి. అక్కడ పరిస్థితి ఏంటో తెలుసా? బలులు దహన బలులు అర్పించడానికి నేను వస్తా, నువ్వు కాదు అర్పించాల్సింది. అంతేకాదు ఏం చేయాలి? నేను వచ్చి నీకు చెప్పేదాకా ఏం చేయాలో 7 days నువ్వు వెయిట్ చేయాలి, అక్కడ 1 week అని చెప్పాడు. ఇదండి ప్లాన్ అంతా అయిపోయింది.
మధ్యలో కొంత టైం గడిచింది. అయిపోయిన తర్వాత ప్రియులరా, మనం కనుక గమనిస్తూ ఉన్నట్లయితే చూడండి 13వ అధ్యాయం 8వ వచనం. 13వ అధ్యాయం 8వ వచనం. సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలునకు రాకపోవటయు. సమూయేలు రావటం లేట్ అయింది, చెప్పిన టైంకి రాలేకపోయాడు. 7 దినాలు అయిపోయింది. 7 దినాలు అయిపోయేటప్పటికల్లా ఒరే సమూయేలు ఇంకా రాలా, ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలి? ఆయన వచ్చేంత వరకు వెయిట్ చేయాలా? ఏమ్మా, మీ ఇంట్లో పాస్టర్ గారు మీటింగ్ పెట్టాడు, మీటింగ్ టైం అయిపోయింది, ఏమన్నా పాస్టర్ గారు వచ్చేదాకా వెయిట్ చేస్తారా? లేకపోతే ఎవరో ఒకళ్ళు అక్కడ నిలబడి వాక్యం చెప్పేస్తారా? అక్కడి నుంచి ఏదైనా పాస్టర్ గారు ఇన్స్ట్రక్షన్ ఇస్తే అది వేరే విషయం. ఇదిగో పలానా వ్యక్తిని నేను పంపించాను, ఆయన నడిపిస్తాడు, నాకు లేట్ అయిపోయిందని చెప్తే అది వేరే విషయం. ఏదో మార్గ మధ్యలో ఆయనకి ఏదైనా లేట్ అయింది, ట్రాఫిక్ ఆగిపోయింది, బండి పంక్చర్ అయింది, ఏదో సంథింగ్ అయింది, జనాలు ఏం చేయాలా? వెయిట్ చేయాలా? అందులో ప్రాముఖ్యంగా ఇక్కడ జనాలు కూడా కాదు, కింగ్, రాజుకి డైరెక్ట్గా సలహా ఇచ్చాడు, ఒక సజెషన్ ఇచ్చాడు, ఒక కమాండ్ ఇచ్చాడు. ఎవరు? సమూయేలు. దేవుని ఆజ్ఞది, నేను వచ్చేంత వరకు నువ్వు ఆగాలి. అయితే 7 దినాలు అయిపోయిందంట, సమూయేలు రాలా. అంతేకాకుండా జనులు తన యొద్ద నుంచి చెదిరిపోతా ఉన్నారు. దూరంగా ఫిలిష్తీయులు దూరంగా కూడి ఉన్నారు మిక్మషులో. ఏమైందో చూడండి ప్రియులారా. వెంటనే 9వ వచనంలో, జనులు తన యొద్ద నుండి చెదిరిపోవడం చూచి దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పి దహన బలి అర్పించారు. యాజకులు తప్ప రాజులు దహన బలులు చేయడానికి వాళ్ళకి అవకాశం లేదు, వాళ్ళకి అర్హత లేదు. ప్రియమైన వాళ్ళరా, ఇతను ఏం చేశాడండి? దేవుని యొక్క ఆజ్ఞను, దైవజనుడి యొక్క ఆజ్ఞను ధిక్కరించాడు. అంతేకాకుండా ప్రియులరా, ఎప్పుడైతే అతను దహన బలి అర్పించాడో 10వ వచనం, అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చెను. సౌలు అతనిని కలుసుకొని అతనికి వందనం చేయుటకై బయలుదేరగా అప్పుడు సమూయేలుతో సౌలు అంటున్నాడు 11వ వచనంలో, జనులు నా యొద్ద నుండి చెదరిపోవటయు, నిర్ణయ కాలంలో నీవు రాకపోవటయు, ఫిలిష్తీయులు మిక్మషులో కూడి ఉండుటయో నేను చూచి ఇంకను యెహోవాను శాంతిపరచక మునిపే ఫిలిష్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురు అనుకొని నా అంతటా నేను సాహసించి దహన బలి అర్పించి తిన. నేను ప్రియులరా, సాహసించి చేయకుండా పని చేసేసాడు. ఏమండి? చేయకుండా పని చేసేసాడు, చెప్పకుండా పని చేసేసాడు. చేయమన్నా పని చేయలా, ఆగమంటే ఆగలా, తొందరపడ్డాడు. తొందరపాడుతాను మనలో కూడా చాలామందికి తొందరపాటు ఎక్కువ. తొందరపాడుతాను వద్దు ప్రియులరా. నీ తొందరను బట్టి బిల్డింగ్లు కట్టేయలేవు, నీ తొందరను బట్టి లక్షలను కూడబెట్టలేవు. అర్థమైందండి? నీ తొందరపాటును బట్టి పరలోకాన్ని చేరలేవు. అర్థమైందండి? యూ హ్యావ్ టు వెయిట్. ప్రభు అంటున్నాడు, కనిపెట్టుండండి, మీరు అనుకున్నన్ని గడియలో నేను వస్తానంటున్నాడు ప్రభువారు. వెయిట్ చేయమంటున్నాడు. 10 మంది కన్యకల దృష్టాంతాన్ని ప్రభు చెప్పాడు. 5గురేమో వెయిట్ చేశారు, 5గురేమో తాము అనుకున్న సమయంలో రావాలని చెప్పేసి వాళ్ళు ఎక్స్ట్రా ఆయిల్ తెచ్చుకోవాలి వాళ్ళతో పాటు. అందువల్ల పెండ్లి కుమారుడు వచ్చే టైం కల్లా ఏమైపోయినాయి? వాళ్ళ దివిటీలు ఆరిపోవడం బిగినైనాయి ప్రియులారా. వాళ్ళకి ఆయిల్ దొరకలా. ఆయిల్ తెచ్చుకోవడానికి వెళ్ళి షాపులకు వెళ్ళేటప్పటికల్లా ఏమండి, పెళ్లి కుమారుడు వచ్చాడు, సిద్ధపాటు కలిగినటువంటి కన్యకలు పెళ్లి కుమారుడితో పాటు వెళ్ళిపోయారు, అవకాశాన్ని పోగొట్టుకున్నారు మిగిలిన 5గురు. కనుక ఈ రోజున తొందరపాటుతనం నీ మీదకు ప్రమాదం వస్తుంది. దేవుని ఆజ్ఞను నువ్వు ధిక్కరిస్తున్నావేమో, జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. కాబట్టి ప్రభు తన చిత్తాన్ని బట్టి మరి నన్ను ఒక మంచి స్థిరమైన పొజిషన్లో పెట్టాడు. ఇక్కడ సౌలును కూడా రాజుగా అభిషేకించాడు దేవుడే. అటువంటి రాజు యొక్క ఇష్టాన్ని నువ్వు నెరవేర్చాలి కదా. నెరవేర్చలే ఇతను. ఏమండి? దేవుని ఆజ్ఞను తృణీకరించి యాజకుడు చేయాల్సిన దహన బలిని ఇతను అర్పించేశాడు. రెండవది 15వ అధ్యాయం, 1 సమూయేలు 15వ అధ్యాయం. ప్రియులరా, మరి సమూయేలు మరొకసారి చెప్పాడు, అయా దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీవు అమాలేకీల మీదకి వెళ్ళాలి. అమాలేకీలు ఎలాంటి వాళ్ళు తెలుసా? దేవుని దృష్టిలో పాపులు. వాళ్ళు భయంకరమైనటువంటి వ్యతిరేకమైన పాప జనాంగం. కనుక వాళ్ళని నువ్వేం చేయాలి తెలుసా? వాళ్ళ మీద యుద్ధం చేసి ఏ ఒక్కరిని కూడా స్పేర్ చేయకూడదు, అందరినీ కూడా స్మాష్ చేసేసేయాలి, చంపేసేయాలి అని చెప్పినప్పుడు ప్రియులరా, మరి ఈ యొక్క ఆజ్ఞను తీసుకున్నటువంటి సౌలు రాజు ఏం చేశాడు తెలుసండి? చూద్దాం 3వ వచనం.
3వ 15:3. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయొచ్చు, పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గారదబొమ్మలనేమి అన్నిటినీ హతము చేసి వారి కలిగినదంతా బొత్తిగా పాడు చేసి అమాలేకీయుల నిర్మూలన చేయమని చెప్పాను. ఏమండి, చంటి పిల్లలను కూడా చంపేయమంటున్నాడు. కారణం ఏంటి? అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా పాపగ్రస్తమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు, పాపాలతో నిండుకొని పోయి ఉన్నారు ప్రియులారా. చిన్నపిల్లలు కూడా పాపయుక్తమైనటువంటి జీవితాలు అక్కడ మరి నింపబడిపోయినాయి, అంటువ్యాధులకు సోకిపోయింది. సొదొమ గొమొర్రాలో ఉన్నటువంటి పిల్లలు సైతం కూడా ఏ విధంగా మరి వ్యభిచార మనస్సు కలిగి, ఏమండి, జారత్వ మనస్సు కలిగి జీవిస్తూ ఉన్నారో అలాంటి మనస్సు కలిగినటువంటి పరిస్థితి, పాపపు తలంపులతో ఉన్నారు కనుక ప్రభు ఆ పాపాన్ని సమూలంగా తీసేయమని చెప్పాడు. ఇది రాజుకి ఇచ్చినటువంటి ఆజ్ఞ. అయితే చూడండి ప్రియులరా, చూడండి అదే అధ్యాయం 9వ వచనం. సౌలును జనులను కూడి అగగంటే రాజు, అక్కడ రాజు అనమాట, అమాలేకీయుల రాజు, గొర్రెల్లోనూ ఎడ్లలోనూ క్రొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిల్లోనూ మంచి వాటిని నిర్మూలన చేయక కడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నిటినీ నిర్మూలన చేసిరి. అర్థమైందండి ప్రియులరా? వెంటనే దేవుని యొక్క వాక్కు సమూయేలుకు ప్రత్యక్షమై, చూడయా నువ్వు అభిషేకించినటువంటి సౌలు ఏం చేస్తున్నాడు అన్నప్పుడు గబగబ బయలుదేరి వచ్చాడు సమూయేలు. రాగానే సౌలు రాజు ఎదురొచ్చి ఏమన్నాడంటే ప్రియులరా ఎంతో సంతోషంతో చూడండి ఏమంటున్నాడు 13వ వచనం. తరువాత అతడు సౌలు నొద్దకు రాగా, సౌలు యెహోవా వలన నీకు ఆశీర్వాదము కలుగును గాక. ఎవరు అంటున్నారు ఈ మాట? రాజు అంటున్నాడు సమూయేలుతో, యెహోవా వలన నీకు ఆశీర్వాదం కలుగును. ఎందుకంటే గొప్ప ఏంది మంచి పని చేశాడు కదా ఈయన, ఏమండి తలెత్తుకునే పని చేశాడు. అందుకనే చూడండి ప్రియులరా, అప్పుడు మరి యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చితుననగా, తప్పు చేసుకోడు ఏమంటున్నాడమ్మా, నేను ఆజ్ఞ నెరవేర్చాను అంటున్నాడు. అప్పుడు సమూయేలు అంటున్నాడు, అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను ఎడ్ల రంకెలను ఎక్కడివి అని అంటే, అప్పుడేమంటున్నాడు తెలుసా, అమాలేకీయుల యొద్ద నుంచి జనులు తీసుకొని వచ్చారు. దేనికో తెలుసా, నేను దొంగతనం ఎందుకు చేశాను తెలుసా, మోసం చేసేందుకు డబ్బు సంపాదించాను తెలుసా. ఎందుకంట కానుకలు పెట్టులు వేయటానికంట, బిల్డింగ్లు, దేవుడు బిల్డింగ్లు కట్టడానికంట, సేవకంట. ఏమన్నా అపవిత్ర సొమ్ము దేవునికా? చిరిగిపోయిన నోట్లు, పనికిమాల నోట్లు, చచ్చుపడిపోయినటువంటి బిళ్ళలు దేవుడికా? ఆ విధంగానే పనికిమాల సొమ్ము అంతా తీసుకొచ్చి హుండీలు వేస్తావా? దానివల్ల నీకు ఆశీర్వాదం వస్తుందా? అది దేవుడికి ఇష్టమా? దేవుడికి లేక నిన్ను అడిగేది, దేవుడికి లేక నిన్ను అడిగేది. అపవిత్ర సొమ్ము అవసరం లేదు ఆయనకి. మంచి మంచి గొర్రెలు ఎడ్లంట దేవుడికి బలిగా అర్పించడానికి జనాలు చెప్పారా? అంటే జనాలు చెప్పిన మాట ఇంపార్టెంటా, దేవుడు చెప్పిన మాట ఇంపార్టెంటా? జనాలు చెప్పిన మాట ఇంపార్టెంటా, దైవజనుడు చెప్పినటువంటి మాట, యాజకుడు చెప్పినటువంటి మాట ఇంపార్టెంటా? చూడండి ప్రియులారు, ఈ రోజున చాలామంది ఏం చేస్తున్నారు తెలుసా, దేవుని వాక్యం 4 మాటలు బైబిల్ గ్రంథంలో వచ్చేసిన తర్వాత ఎవరికి వాళ్ళు ఇంట్లో యాజకులు అయిపోయారు, ఎవరికి వాళ్ళు పాస్టర్లు అయిపోయారు ఇళ్లలో. ఇక దేవునితో సంబంధం లేదు, దైవజనులతో సంబంధం లేదు, ఒక సలహా లేదు, ఒక ఫోన్ లేదు, ఒక మాట మంతి లేదు, ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసేసుకోవటం. పలానా అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నామండి, మీరు వచ్చి పెళ్లి చేయాలా, డేటు ముహూర్తం అన్నీ పెట్టేసుకుంటారు ముందే. ఎలా ఉన్నాయి రోజులు ప్రియులరా? కట్నాలు, కానుకలు, రంగులు, వర్ణాలు, ఇళ్ళు, గుళ్ళు, గోపురాలు అన్నీ చూసేసుకుంటారు ముందుగానే. ఇక నువ్వు దేవుని చిత్తాన్ని నువ్వేంది చేసేదాడా? నువ్వన్నీ నీకు నచ్చినవన్నీ, నచ్చిన కలర్లో, నచ్చిన ఏమండి ఇల్లు అన్నీ చూసుకున్నావు, నచ్చిన గొర్రెలు, బర్రెలు ఏమేమి ఉన్నాయి ఇళ్లలో, నచ్చిన కుక్కలు, నక్కలు ఏమన్నా అన్నీ చూసుకొని వచ్చావు. ఇప్పుడు మాత్రం దేవజనుడు వచ్చేసేసి ఏం చేయాలా? ప్రార్థన చేసి మొత్తం జరిగిచ్చేయాలా? ఆలోచన చేయండి ప్రియులరా, మన జీవితాలు ఎలా ఉన్నాయి? దేవుడు నిన్ను ప్రేమించి పాపంలో ఉండగా రక్షించాడు, రక్షణ వస్త్రాన్ని ఇచ్చాడు, ప్రతిష్ఠితమైన జనంగా చేశాడు. అటువంటి ప్రతిష్ఠితులమైనటువంటి మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఆయన మాటను, ఆయన చిత్తాన్ని చేయాలి. ఆయన చిత్తం మనకెలా తెలుస్తుందండి? ఆయన వాక్యాన్ని చదివినప్పుడు, ఆయన బిడ్డలకు ఆయన మాట్లాడతాడు, ఆయన బోధిస్తాడు. ఆయన వైపు నువ్వు చూసినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు తప్పక ఆయన మాట్లాడతాడు, నీతో గైడ్ చేస్తాడు. కానీ దాన్ని దూరపరచు ప్రభువా, నువ్వు ప్రార్థన చేయాలి, ప్రభువుని అడగాలి. అయ్యా ఈ మార్గం నాకు ఎదురుగా ఉంది, దీన్ని తప్పించు,
ఇదొద్దు, ఈ లంచాలతో నేను వెళ్ళాలా, ఇదిగో జనాల్ని మరి ఆ రికమెండేషన్లు తీసుకొని నేను పోవాలా, అవసరం లేదు కదా ప్రభు, ఏం చేయాలి నువ్వు చెప్పు. ప్రభు మార్గాలు సరళం చేస్తాడు. ప్రజలే నీకు వస్తారు ముందుగా, నువ్వు అడగపోయినా నీకు వచ్చి హెల్ప్ చేసేటువంటి పరిస్థితులు కల్పిస్తాడు. ప్రభు అసమర్థుడా, చేయలేనోడు అనుకుంటున్నావా? నువ్వు ఇతరుల పాదాలు పట్టుకుంటున్నావు అంటే అర్థం ఏంటి? ప్రభు చేయలేడనే కదా, ప్రభు చేయలేని అసమర్థుడనే కదా నువ్వు వాళ్ళ కాళ్ళు వేళ్ళు పట్టుకుంటున్నావు. నువ్వు ఏమండి, దేవుడు హెల్ప్ చేయలేననే కదా, దేవుడు సహాయం చేయలేడనే కదా ఇతను దహన బలి అర్పించేసింది. దేవుడికి ఏదో నా ఇష్టం వచ్చినట్టుగా చేద్దాం ఇంకా ఎక్కువగా అనే సొంత తలంపులే కదా ఇక్కడ పనిచేసి ఆ గొర్రెల్ని ఎడ్లలో మంచి వాటిని ఉంచేసుకున్నాడు, రాజును కూడా అట్టిపెట్టాడు. దేవుని ఆజ్ఞను బొత్తిగా మరి నిరర్థకం చేశాడు ప్రియులారా, పాటించలా. అంతేకాదండి, మరొక పని చేశాడు సౌలు. ఏం చేశాడు తెలుసా ప్రియులారా? మరి అది మీరు చూడాల్సిన పనిలే, ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి. మొదటి సమయాల పుస్తకంలోనే మనం గనక గమనించినట్లయితే 28వ అధ్యాయంలో 3వ వచనాన్ని గమనిస్తే, సౌలు తన రాజ్యంలో తను రాజుగా వచ్చిన తర్వాత ఏమండి ఈ కర్ణ పిశాచాల దగ్గర, అంటే దయ్యాలు వీటన్నిటినీ పిలిపించి వాటితో మాట్లాడటం, దురాత్మలతో ఈ చిల్లంగితనం చేసేటువంటి వాళ్ళందరినీ కూడా రాజ్యం నుంచి బయటికి పంపించేశాడు ఆయన ఆజ్ఞతోనే. అటువంటి పరిస్థితిలో 28వ అధ్యాయం 6-7 వచనాల్లో ఆ టైంలో సమూయేలు చనిపోయి ఉంటాడు. దేవుని వద్ద నుంచి ఇన్ఫర్మేషన్ రాదు, శత్రువులు తన మీదకి వచ్చే పరిస్థితి వస్తూ ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో ప్రియులరా, ఇతనికేమి తోచుపడి గాక, ఏం చేయాలో అర్థం కాక వెంటనే తన కింద ఉన్నటువంటి వాళ్ళ అధిపతులకి ఆజ్ఞాపిస్తాడు, మన రాజ్యంలో చిల్లంగితనం చేసేటువంటి కన్న పిశాచాల ద్వారా జోస్యం చెప్పేటువంటి వాళ్ళని ఎవరైనా ఎంక్వైరీ చేయండి అని చెప్తాడు. వాళ్ళు ఎంక్వైరీ చేస్తే ఒక లేడీ దొరుకుద్ది. ఆ లేడీ దగ్గరికి వెళ్తాడు. ఆ లేడీ దగ్గరికి వెళ్ళి మారువేషంలో వెళ్ళి, అమ్మా ఇలా నేను చెప్పే వ్యక్తిని నువ్వు పిలిపించాలా అని చెప్పినప్పుడు ఆమె అంటది, ఆమె బుద్ధి చెప్పుద్ది, అయ్యా నువ్వేం అడుగుతున్నావు నీకు తెలుసా? ఈ దేశపు రాజు అయినటువంటి సౌలు గారు ఈ రాజ్యంలో నుంచి కర్ణ పిశాచాల ద్వారా ఈ కార్యాలు చేసేటువంటి వాళ్ళందరినీ కూడా బయటికి తోసేసాడు. ఆ పనులు ఎవరు చేయకూడదు, ఆ పని చేస్తే నా తల మీదకి మరి అపాయం వస్తుంది అని ఒక చెడ్డ పని చేసేటువంటి ఆమె ఆ విధంగా ఓపెన్గా చెప్తే ఈయన అంటున్నాడు, నీకేం కాదు నేను చూసుకుంటాన్ని, పిలిపించాను అంటాడు. ఆ విధంగా కర్ణ పిశాచాల దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేయటం ప్రారంభిస్తాడు ప్రియులారా. చేయకుండా పని చేస్తాడు. అందువల్ల ఇతని జీవితం ఏమైందో మనందరికీ తెలుసు. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 10వ అధ్యాయం 13-14 వచనాల్లో ఏమైందో తెలుసండి. దేవుని చిత్తాన్ని చేయకపోగా దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు చేయడం మూలంగా మొదటి దినవృత్తాంతాల గ్రంథం ప్రియులారా 10వ అధ్యాయం 13-14 వచనాల్లో ఏం రాసిందో చూడండి. ఈ ప్రకారం యెహోవా ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహము చేసినందుకును, యెహోవా యొద్ద విచారణ చేయక కర్ణ పిశాచముల యొద్ద విచారణ చేయి దానిని వెదకినందుకును సౌలు హతమాయను. సౌలు తన వారందరూ కూడా చనిపోయారు, తన కుమారులు కూడా ప్రియులారా. అంతేకాకుండా చూడండి 14 వచనం, అందు నిమిత్తం యెహోవా అతనికి మరణశిక్ష విధించి రాజ్యమును యెష్షయి కుమారుడైన దావీదు వశం చేశాను. ప్రాణాలు పోగొట్టుకున్నాడు. తన తర్వాత తన సంతానం రాజ్యాన్ని సంపాదించుకోవాలా, రాజ్యం పరాయివాడికి వెళ్ళిపోయింది. బెన్యామీను గోత్రం నుంచి యోధా గోత్రానికి షిఫ్ట్ అయిపోయింది. దావీదు దగ్గరికి వెళ్ళిపోయింది రాజ్యం. గొర్రెల కాపర దగ్గరికి వెళ్ళిపోయిందండి రాజ్యం, సింహాసనం. ప్రియులరా గమనించండి, దేవుని చిత్తంని బట్టి దేవుడు రాజుగా అభిషేకిస్తే, దేవుని చిత్తాన్ని బట్టి నిన్ను నన్ను రాజకుమారులుగా రాజకుమార్తెలుగా రక్షణ వస్త్రాన్ని ధరింపజేసి ఒక అత్యున్నతమైనటువంటి స్థాయిని క్రైస్తవ్యంలో నీకు ఇస్తే, క్రీస్తు ద్వారా ఈ రోజున నీవు ఆయన చిత్తాన్ని చేయక నీ యొక్క ప్రాణాన్ని పోగొట్టుకునే పరిస్థితి, నీ యొక్క జీవితాన్ని నరకంలో పడద్రోయించుకునే పరిస్థితిని ఒకవేళ తెచ్చుకుంటున్నావేమో. ఆయన చిత్తాన్ని చేద్దామా? ఆయన చిత్తాన్ని జరిగిద్దామా? ప్రియులారా, రెండవదిగా మనం గమనిస్తే చూడండి, రాజు అయినటువంటి దావీదుకి దేవుడు ఇచ్చినటువంటి టైటిల్ ఏంటో తెలుసండి. మొదటి సమూయేలు పుస్తకం 13వ అధ్యాయంలో అద్భుతమైనటువంటి మాట ఏమని చెప్పాడు అన్నట్లయితే ప్రియులారా 14వ వచనంలో,
మొదటి సమూయేలు 13వ అధ్యాయం 14వ వచనం. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల, చాలండి, దావీదు ఎవరంట? తన చిత్తానుసారమైన మనస్సు కలిగినటువంటి వాడు. ఎవరి చిత్తానుసారమైన మనస్సు? హీ వాజ్ రన్నింగ్ ఆఫ్టర్ ద హార్ట్ ఆఫ్ గాడ్ అంట. దేవుని హృదయం లబ్ డబ్ అని ఏది కొట్టుకుంటుంటే అలాగే కొట్టుకునేదంట, సెకండ్ కూడా గ్యాప్ లేకుండా. దేవుడు ఏది కోరతాడో తన మనసులో అదే జరిగించేటువంటి వ్యక్తిగా ఉన్నాడంటే ఎవరమ్మా? దావీదు. వింటున్నారమ్మా? దావీదు. అటువంటి దావీదు గురించి మనం బైబిల్ గ్రంథంలో గమనించవచ్చు. దావీదుని ఎంతగానో కోరుకున్నాడు దేవుడు, దావీదుని ఎంతగానో ప్రేమించాడు, దావీదుని ఎంతగానో హెచ్చించాడు. అటువంటి దావీదు సైతం కొన్ని విషయాల్లో తప్పులు చేశాడు. ప్రియులారా, గమనిస్తున్నట్లయితే 2వ సమూయేలు పుస్తకం చూడండి, 11వ అధ్యాయం. 2వ సమూయేలు 11వ అధ్యాయం 27వ వచనాన్ని గమనించినట్లయితే అక్కడ మరి ఊరియా భార్య అయినటువంటి బత్షెబను, మరి పరాయివాడి భార్య, ఆమెను తెప్పించుకున్నాడు. ప్రియులారా, ఆమెతో తప్పు చేశాడు, ఆమెతో విచారం చేశాడు. గమనిస్తున్నట్లయితే 27వ వచనం చూడండి. అంగలార్పు కాలము తీరిన తర్వాత దావీదు దూతలను పంపి ఆమెను తన నగరికి తెప్పించుకొనగా ఆమె అతనికి భార్య అయి అతనికి ఒక కుమారుని కనెను. అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను. దావీదు చేసింది దావీదు దృష్టికి బాగుందేమో, ఇతరుల దృష్టికి బాగుందేమో, నేను రాజును కదా ఏదైనా చేసేయగలను, నా జీవితం నా ఇష్టం, నన్నెవడు రానేది అని నువ్వు కూడా అంటున్నావేమో. నువ్వు వేసే బిడ్డవి తెలుసా? ఏమండి, నీ జీవితాన్ని 24 గంటలు దేవుడు గమనిస్తున్నాడు తెలుసా? ఇందాక ఆరాధన వర్తమానంలో చూసాం, నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు, కునికేవాడు కాదు, నిద్రపోయేవాడు కాదు. 24 గంటలు హీఈస్ వాచింగ్ యూ. తప్పిపోయిన కుమారుడి గురించి తండ్రి వాచ్ చేస్తూనే ఉన్నాడు, ఎప్పుడు వస్తాడని. ఆ విధంగా నిన్ను గమనించే దేవుడు. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు గమనిస్తున్నాడు, ఉద్యోగం చేసినప్పుడు గమనిస్తున్నాడు, ఏం పని చేయనప్పుడు గమనిస్తున్నాడు, నిద్రపోతున్నప్పుడు గమనిస్తున్నాడు, తినే తిండి విషయంలో, కట్టుకునే బట్టల విషయంలో, ప్రతిదీ, నువ్వు మాట్లాడే ప్రతి మాట, ప్రతి చూపు, ప్రతి ఆలోచన ఆయన గమనిస్తూనే ఉన్నాడు. ప్రియులరా, నీ వ్యాపారం, మీ లావాదేవీలు సమస్తాన్ని ప్రభు గమనిస్తూనే ఉన్నాడు. ఆయన నీకు తీర్పు తీరుస్తాడు. ప్రియులారా, ఆయన చిత్తాన్ని చేస్తున్నావా? ఆయన చిత్తాన్ని చేస్తున్నావా? తనకిష్టమైనట్టుగా, తనకు నచ్చింది ఆమెను పిలిపించుకుని ఆమెతో తప్పు చేసి ఆమెను పంపించేశాడు. గర్భవతినయ్యానయ్యా అని ఆమె నీ వల్ల గర్భవతినయ్యానని ఇన్ఫర్మేషన్ పంపిస్తే ఏం చేశాడు తెలుసా? అప్పటి నుంచి ప్లాన్ వేశాడు. తన భర్తని ఏమండి ఆమె దగ్గరికి పంపించడానికి ప్రయత్నం చేశాడు, తన వల్ల తప్పు జరగలేదని అన్నట్టుగా చేపిద్దామని. తర్వాత అది కుదరపోయేటప్పటికల్లా యుద్ధంలో ఇతను ముందు పెట్టించేసి చంపించేశాడు. ప్రియులారా, ఏమండి, ప్లాన్డ్ మర్డర్ చేసేసాడు. అందుకనే దేవుని ఒక వాక్యం సెలవిస్తూ ఉంది. ఏంటంట ప్రియులారా, 2వ సమూయేలు 11:27లో యెహోవా దృష్టికి దావీదు చేసింది దుష్కార్యంగా ఉంది. నువ్వు నేను చేసేది మన దృష్టికి బాగా నేనేం, చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు భర్త దృష్టికి, భార్య దృష్టికి, నా భర్తకు నచ్చింది నేను చేశా, నా భార్యకు నచ్చింది చేశా, పిల్లలకు నచ్చిందని చేసేసా. ఎవరో నువ్వు చేయటానికి నీకు అధికారం ఉందా నీ జీవితం మీద? అదేంటంటే ఎట్లా అంటారు అంటున్నావా? నువ్వు ఎప్పుడైతే యేసుని నమ్మి రక్షణ పడినావో, ఆయన నామంలో బాప్తిసం తీసుకున్నావో, వాక్యం సెలవిస్తూ ఉంది 1 కొరింథీ 6:20లో, మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడినవారు, మీ దేహంతో దేవుణ్ణి మహింపరచాలా, నీ మీద నీకు హక్కు లేదు. అట్ల కాడతా వాతలేస్తాడు. జాగ్రత్త ప్రియులరా, ఆయన చిత్తం నువ్వు చేయాల్సిందే, ఆయన చెప్పినట్టుగా వినాల్సిందే. అందుకని నీ జీవితంలో నష్టాలు, అందుకే నీ జీవితంలో ఇబ్బందులు, ఇరుకులేమో గమనించు. ఆయన చిత్తాన్ని చేయకుండా నీ ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నామేమో. కనుక దావీదు అభిషిక్తుడైనప్పటికీ, దేవుని చిత్తానుసారమైన మనస్సు కలిగిన వ్యక్తి అయినప్పటికీ కూడా తనకున్న ఫ్రీడమ్ను బట్టి ఏం చేశాడు తెలుసండి? ఏం చేశాడు? అలనాడు ఆదాము దేవుని చేత స్వహస్తాలతో చేయబడిన వ్యక్తి అయినప్పటికీ, దేవుని యొక్క ఆత్మను కలిగినటువంటి వ్యక్తి అయినప్పటికీ, తన సొంత ఇష్టాన్ని బట్టి ఏమండి సాతానుడు చెప్పినట్లుగా ఆదాము హవ్వ తప్పు చేశారో అదేవిధంగా దావీదు కూడా ఇక్కడ తప్పు చేసేసాడు. ఆ విధంగా తప్పు చేయటం వల్ల ఏమైందో తెలుసా? 12వ అధ్యాయం 2వ సమూయేలు 12వ అధ్యాయం 10వ వచనం నుంచి గమనించినట్లయితే భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రియులారా, ఎందుకు దేవుడు బాధపడ్డాడు చూడండి. 2వ సమూయేలు 12వ అధ్యాయం 10వ వచనం, నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఊరియా భార్యను నీకు భార్య అగునట్లు తీసుకున్నందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును. దావీదుకు కావలసిన ఆశీర్వాదాలు తన సంతతికి వచ్చినాయి, కరెక్టే. దాంతోపాటు శాపాలు కూడా వచ్చినాయి. ప్రియులారా,
చూడండి, నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధము కలుగును, నా మాట ఆలకించుము. యెహోవానగు నేను సెలవిచ్చున్నదేమనగా, నీ ఇంటి వారి మూలముననే నేను నీకు అపాయమును పుట్టింతును. అపాయం ఎక్కడి నుంచి వస్తుందంటండి? బయట నుంచి కాదురా నాయన, నీ ఇంట్లో నుంచే వస్తుంది అంటున్నాడు. నీ పిల్లల నుంచే వస్తుంది. సొంత ఒక భార్య కొడుకు మరొక భార్య కూతుర్ని రేప్ చేశాడు. ఏమండి, ఒక భార్య కొడుకు సింహాసనం కోసం పరిగెత్తుకొని ముందుకు వచ్చాడు. దావీదునే తరిమాడు అబ్షాలోం. దావీదును చంపేయటానికి తిరిగాడు. ప్రియులారా, కొడుకుని ఎదుర్కోలేక, కొడుకుతో యుద్ధం చేయలేక తన యొక్క పాదరక్షలు అంటే చెప్పులు నెత్తి మీద పెట్టుకొని అరణ్య ప్రాంతాల్లో సంచరించాడు దావీదు. అర్థమైందండి? అటువంటి భయానకమైన పరిస్థితులు దావీదుకి ఎదురైనాయి. ఏమండి, శత్రువులైన ఫిలిష్తీయుల్ని ఏమాత్రం సహించినటువంటి వ్యక్తి గాతువాడైన గొల్యాతుతో యుద్ధం చేసి మరి సున్నతి లేని ఫిలిష్తీయుడు అయినటువంటి నీవు నా దేవుణ్ణి తిడతావా అని యుద్ధానికి పోయినటువంటి ఈ యవ్వనస్తుడుగా ఉన్నటువంటి ఆ దావీదు, ఆ సమయంలో యుద్ధం చేసిన దావీదు రాజు అయిన తర్వాత ప్రియులరా, తన యొక్క జీవితంలో గమనిస్తూ ఉన్నట్లయితే, రాజు కాక మునిపే కొద్దిగా గమనిస్తే, సౌలుకు భయపడి ఏమవుతుందో తెలుసండి, ఫిలిస్తీ సర్దారులతో వియ్యమొందుతాడు. వాళ్ళ దగ్గర పోయి ఆసరా తీసుకుంటాడు. ఎంత భయంకరమైన విషయం తెలుసండి? ఎంత భయంకరమైన విషయం తెలుసా ప్రియులరా? కారణం ఏంటి? దేవుని చిత్తాన్ని చేసే విషయంలో ఎక్కడొక్కడ చిన్న విషయంలో ఫెయిల్ అయ్యావేమో. ఇక్కడ 2 సమూయేలు 12వ అధ్యాయంలో ప్రభు ఇంకా అంటున్నాడు. ఏమన్నాడు చూడండి, 11వ వచనం, నా మాట ఆలకించుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ ఇంటి వారి మూలముననే నేను నీకు అపాయం పుట్టింతును. నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువ వానికి అప్పగించేదను. నువ్వు పరాయుడు భార్యని నీ దగ్గర తెప్పించుకొని తప్పు చేసి ఆమె నీ భార్యగా చేసుకుంటావా? నీ భార్యలను చూడు, పరాయుడికి అప్పగిచ్చేస్తా అంటున్నాడు దేవుడు. అంత కోపం వచ్చింది దేవుడికి ప్రియులారా. అంతేకాదు ప్రియులారా, చూడండి, మనం కనుక గమనిస్తున్నట్లయితే, నీవు ఈ కార్యము రహస్యంగా చేసావు, అయితే ఇశ్రాయేలీయులందరూ చూచుండగా పగటి అందే నీ భార్యలను పరాయివాడు కొడతాడని చెప్పాడు ప్రియులారా. అంతటి పాపం రావడానికి గల కారణం దేవుడేదో చెప్పాడని కాదు, ఇతను చేసిన పాపం అతని మీదకి రాబడింది అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. నువ్వు దేవుని చిత్తాన్ని చేస్తే ఆశీర్వాదాలు పొందుకుంటావు. దేవుని చిత్తానికి ఎదురు తిరిగితే నీవు శాపాలు పొందుకుంటావు. ప్రియమైన వాళ్ళరా, చివరిగా యోహాను సువార్త 17వ అధ్యాయం చూడండి, 4వ వచనాన్ని గమనిస్తాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం, చేయుటకు నీవు నాకు అప్పగించిన పనిని సంపూర్ణముగా నెరవేర్చి. ప్రియులరా, ఇక్కడ 3వ వ్యక్తిని మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు కుమారుడుగా దేవుడు దిగొచ్చాడు. కుమారుడైనటువంటి యేసయ్య శరీరాన్ని కలిగి వచ్చాడు, రక్తమాంసాలు కలిగి వచ్చాడు. ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? తండ్రి యొక్క చిత్తాన్ని బట్టి మనుషుడికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఏ పని కోసమైతే వచ్చాడు ఆ పనిని సిలువలో నెరవేర్చాడు. తన ప్రాణాన్ని ప్రయత్నంగా అర్పించాడు. ఏ పని చేయాలో ఆ పనిని ఖచ్చితంగా చేశాడు. తండ్రి ఏది చేయమన్నాడో అది చేశాడు. ప్రజలందరి పాపాల కోసం నువ్వు చనిపోవాలి అని అన్నప్పుడు, వెళ్తావా? ఎవరు వెళ్తారు అన్నప్పుడు, నేను సిద్ధం, నేనుంటాను ప్రభా, చిత్తం ప్రభా, నేను వెళ్తాను అన్నాడంటే యేసు ప్రభు వారు బయలుదేరొచ్చాడు. దేవుని చిత్తాన్ని చేశాడు. ప్రియులారా, అందుకని ఇక్కడ యోహాను 17:4 అన్నాడు, చేయుటకు నీవు నాకు అప్పగించిన పని. ఈరోజు నా ప్రియ విశ్వాసులారా, నువ్వు రక్షింపడ్డ తర్వాత ప్రభు నీకు, నాకు, మనందరికీ కూడా అప్పచెప్పినటువంటి పని ఏదైతే ఉందో ఆ పని నువ్వు చేయాలి. పరిశుద్ధంగా బ్రతకాలి, నీ ఘటాన్ని కాపాడుకోవాలి, అపవిత్రమైనటువంటి వాటి జోలికి పోకూడదు. దేవుని మందిరంలో దేవునితో సహవాసం చేయాలి, ఆయనకు ప్రార్థన చేయాలి, ఇతరుల కోసం ప్రార్థన చేయాలి, ఆయన వాక్యాన్ని చదవాలి. ఏమండి, చెడు వాటిల్లో నువ్వు వేలు పెట్టకూడదు, చెడు వ్యాపారాల్లో చేయి వేయటానికి వీలు లేదు. అర్థమైందండి? నువ్వు ఫ్లరిష్ కావు. అర్థమైందండి? ప్రభు నీకు తోడుగా ఉంటాడు, ప్రభు నిన్ను బ్లెస్ చేస్తాడు. నష్టం వచ్చినా నిన్ను దేవుడు, ఏమండి, చుట్టూ కరువు పరిస్థితులు వచ్చినా నిన్ను ఆశీర్వదించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. కనుక ఈ రోజున నువ్వేం చేయాలి తెలుసా? ఆయన చిత్తాన్ని చేయాలి. ఆయన చిత్తాన్ని చేస్తే నీకు మేలు. ఆయన చిత్తాన్ని చేయాలి. చేస్తే ఏమవుతుందో తెలుసా? ప్రభువుకు మహిమ వస్తుంది.
యేసు ప్రభు వారంట చేయడానికి అప్పగించిన పనంతా చేసి భూమి మీద నేనేం చేశాను అంటున్నాడు, నిన్ను మహింపరచాను తండ్రి అంటున్నాడు. నీవు ప్రభు చిత్తాన్ని చేస్తే ప్రభువుకి మహిమ కలుగుతుంది. రెండవదిగా నీ జీవితానికి మేలు కలుగుతుంది, ఫలాలు వస్తాయి. నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉండినలా నీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడి నీకు మేలు కలుగుద్ది ప్రియులారా, నీకు మేలు కలుగుతుంది అంటున్నాడు. మరి 128వ కీర్తన కూడా యెహోవాయందు భయభక్తులు కలిగి మరి ఇలాగుండేటువంటి వారికి ఇలాంటి ఆశీర్వాదాలు వస్తాయి అంటున్నాడు. ఏమండి, నీ యొక్క లోగిట నీ భార్య, నీ యొక్క భోజనం బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారంటున్నాడు ప్రభువారు. ఆశీర్వాదాలు నీకు రావాలి అన్నట్లయితే, నీకు మేలు కలగాలి అన్నట్లయితే ఆయన చిత్తాన్ని చేయాలి. అవసరమైనప్పుడు, అనారోగ్యాలప్పుడు, ఇబ్బందులప్పుడు ఏడ్చి ప్రభువా నువ్వు ఎలా చెప్తే అలా నడుచుకుంటానయ్యా అని నీ జీవితాన్ని అప్పగించుకున్నావే. ఇప్పుడు అన్నీ తీరిన తర్వాత, ఆరోగ్యం వచ్చిన తర్వాత, ఏమండి తినడానికి అన్నీ సమకూరిన తర్వాత, నీకు కావాల్సినవన్నీ కట్టుకున్న తర్వాత దేవుని చిత్తాన్ని ఏమండి గాలికి వదిలేసావా? ఆలోచన చేయి ప్రియులరా. దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. 1 యోహాను 2:18 గమనిస్తున్నట్లయితే ఏముందమ్మా, మరి చూడాల్సిన పని లేదు. మరి లోకము దాని ఆశ గతించును కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు ఏం చేస్తాడంటే నిరంతరము నిలుస్తాడు, నిత్యం ఉంటాడు, ఎల్లవేళలా ఉంటాడు, ఎల్లవేళలా ఉండేటువంటి నిత్య జీవంలోనికి ప్రవేశిస్తాడు. కనుక ప్రియులరా, మొదట మనం చూసాం, ఎక్కడ చూసాం? మార్క్స్ వార్త 1వ అధ్యాయంలో కదా. ఆ కుష్ఠరోగి వచ్చాడు, ప్రభువా నన్ను బాగు చేయ, నీ చిత్తమైతే అన్నాడు. మనందరం కూడా కుష్టు కంటే అధికమైనటువంటి పాప రోగంతో ఉన్నప్పుడు ప్రభువా నేను పాపినయ్యా, నన్ను కరుణించు, నన్ను రక్షించు, నేను ఘోర పాపినయ్యా, నేను ఏడ్చావు, బాధ పెట్టబడ్డావు, ప్రభువు దగ్గరికి వచ్చావు, నీ బాధను వెళ్ళగక్కావు, ప్రభువు కాపాడాడు, సంరక్షించాడు, నిన్ను రక్షణ వస్త్రంతో నింపాడు. అయితే రక్షణ వస్త్రాన్ని సంపాదించుకొని నడుస్తూ ఉన్నటువంటి నీవు ఈ రోజున లోకాన్ని చూస్తూ లోకాశలు వచ్చేసినాయా? ఆయన చెప్పినట్టుగా కాకుండా నీ ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నావా? ఇతను బాగైపోయిన తర్వాత దేవుడు చెప్పిన మాటలు ప్రక్కన పెట్టేశాడు, తన ఇష్టం వచ్చినట్టుగా పనులు చేసేసాడు. ఈ రోజున నీవు నేను కూడా సౌలు రాజు వలె దేవుని చిత్తాన్ని చేయకుండా ఎదురు తిరిగామా? దావీదు వలె దేవుని చిత్తాన్ని చేయకుండా మరి ప్రక్కదోవ పట్టించామా? నష్టాన్ని తెచ్చుకుంటాం. వాళ్ళు నష్టాలు తెచ్చుకున్నారు కొన్ని. అంతేకాదు ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభు వారి వలె ఆయన కుమారుడయ్యండి ఎక్కడ కూడా దేవునికి వ్యతిరేకమైన పని చేయలా, తన ఇష్టం వచ్చినట్లుగా చేయలా. గెత్సెమనే వనంలో సైతం ఆయన చేసిన ప్రార్థన ఏంటో తెలుసా? ప్రాణం పెట్టే ముందు కూడా తండ్రి నా చిత్తం కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అన్నాడు. తండ్రి చిత్తం, దేవుని చిత్తం శిరస చేశాడు, వహించాడు. ఆ విధంగా చేయడం నీకు మేలు. ఆ విధంగా చేస్తే నువ్వు వర్ధిల్లుతావు. ఆ విధంగా చేస్తే దేవునికి మహిమను తెచ్చిన వాడు అవుతావు. ఆ విధంగా చేస్తే నిరంతరము నిలిచేటువంటి నిత్య జీవంలో ప్రవేశిస్తావు. అట్టి గొప్ప అనుభవంలో మనం ఉండాలి అంటే మనం ఆయన చిత్తాన్ని చేసేవారంగా ఉందాం. తల్లు వంచుదాం, మోకరిస్తాం. ప్రియులరా, ఒక్క నిమిషం మనల్ని మనం పరిశీలన చేసుకొని ప్రభు చిత్తాన్ని చేస్తున్నామా లేదా, ఎక్కడ మనం దేవునికి వ్యతిరేకంగా వెళ్తున్నాం ఒకసారి పరిశీలన చేసుకొని ప్రభువుకు మన జీవితాన్ని అప్పచెప్పుకుందాం. ఒక్క క్షణం ప్రార్థనలో ఉంటుండగా మనం బలను